ఏలిన నాటి శని. ఆ ఏలినాటి శని అనేది ఒక 20% ఈ జాతకాలు, ఈ కొన్ని వార ఫలాలు అవి కొంచెం చేదస్తూ ఉన్న వాళ్ళకి కొంచెం తెలుస్తుంది ఏలినాటి శని. ఇలాగే ఒక ఆయన పాపం వార ఫలాలు రోజు చూసుకుంటూ దాంట్లో ఏమున్నాయో అదే ఫాలో అవుతూ ఉంటాడు. అది ఆయన చేదస్తుంది. ఒకసారి చూసాడు కదా వార ఫలాల్లో 2 రోజుల్లో నీకు ఏలినాటి శని పడుతుంది, 7 సంవత్సరాలు నువ్వు అనుభవిస్తావు ఏలినాటి శని అని చెప్పంటే, సరే కొంచెం ఎవరన్నా పంతులు గారిని పెద్ద ఆయన అడుగుదాం అసలు ఏంటి గొడవ ఏంటి అని చెప్పి ఒకసారి సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్తారు. ఇంకా స్వాములు సిద్ధాంత్ గారు అందరూ ఒకటే, ఒక్కొక్కళ్ళు 4-5 రకాల జాబులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలవాటు అయిపోయింది అందరికీ. ఎలాగని ఆయన కొద్దిగా మరి ఘనంగానే తీసుకొని ఏలినాటి శని అంటే ఏం లేదు బాబు, నీ నీడే ఏలినాటి శని, నీ వెనకాల నీడ ఎలా ఉంటుందో అది కూడా అలాగే ఏలినాటి శని 7 సంవత్సరాలు నీ వెనకబడి ఉంటుంది. అది కాకపోతే నిద్రావస్థలో ఉంటుంది, దీర్ఘ నిద్రలో ఉంటుంది, కుంభకర్ణుడు లాగా దీర్ఘ నిద్రలో ఉంటుంది. ఎప్పుడోసారి మెలకు వస్తుంది. ఆ మెలకు వచ్చినప్పుడు వచ్చి చూస్తుంది, నిన్ను నీ పరిసరాలని చూస్తుంది. ఒకవేళ కనుక నువ్వు కొద్దిగా కూల్గా ఉండి బాగానే ఉన్నావు అనుకో, ఇంకా అది మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోద్ది. అలా కాకుండా నువ్వు మంచి కోపంగానో లేదా ఏదైనా చిరాకులోనో ఏమైనా కొద్దిగా వ్యతిరేక పవనాలతో నువ్వు ఉన్నావు అనుకో, వచ్చి నేను రెచ్చగొడుతుంది. దాంతో నువ్వు కొంచెం బీపీ రైజ్ అయిపోయి గొడవలు పడడం అవి చేసుకోవడం, కొంచెం ఇబ్బందులు పాలవుతావు, కష్టాలే వస్తూ ఉంటాయి నీకు. కాబట్టి ఏంటంటే ఈ 7 ఏళ్ళు కొంచెం శాంతంగా, గొడవలకు వెళ్ళకుండా, కోపాలు లేకుండా, చిరాకులు లేకుండా కొద్దిగా శాంతంగా కాలక్షేపం చేయనైనా అని చెప్పండి. ఎలాగండి కొద్దిగా చెప్పండి, నాకు అర్థం లేదంటే. ఇలా అయినా పొద్దున్నే మీ ఆవిడ కొద్దిగా కాఫీ ఇస్తుంది, ఏదో పేపర్ చదువుకుంటూ ఒకటో కూర్చుంటావు. ఈ లోపల ఒక బిచ్చగాడు ఎవడో వస్తాడు, ఆడది గుమ్మిని వెళ్ళాడు, అయ్యగారు వస్తూనే ఉంటాడు. నీకు మా చిరాకు వస్తుంది, పేపర్ చదువుకుంటా కాఫీ చదువుతున్నాం కదా, ఇది పోవాలేంటని. దాంతో వాడిని ఎందుకు అర్థం పొద్దున్నే వచ్చి దున్నపోతులో ఉన్నావు, పని చేసుకోలేవా అని చెప్పి ఏదో కేకలేస్తూ ఉంటావు. నువ్వు పొరపాటుని నువ్వు అతనితో అలా ఘర్షణ పడిన టైంలో, గొడవ పడిన టైంలో ఈ ఏలినాటి శని నిద్ర లేచినాకో దాని ప్రభావం నీ మీద చూపిస్తుంది. దాంతో గొడవలోటి మాట పెరుగుతుంది, అవసరమైతే కొట్టుకునే కూడా వెళ్ళిపోతుంది. దాంతో నీకు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇలా జరుగుతుంటాయి. లేకపోతే మీ ఆవిడ నువ్వు సరిగ్గా పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేయడానికి ఆ వంట సరిగ్గా చేయకపోవడము, లేదా కొద్దిగా కూరలు ఉడకపోవడం ఇలాంటివి జరిగాయనుకో, ఏమో ఈ వంటలేంటి, లోపం ఏంటి, గొడవ ఏంటి అని చెప్పి నువ్వు చిరాకు పడ్డావుకో, అదే టైం నీ కర్మకాలి శనిగాడు లేచి నీలో దూరి డ్యాన్స్లు వేసేయడానికో అక్కడ గొడవలు పెరిగిపోతాయి. ఆటోమేటిక్గా మీ ఆవిడ చేతిలో అప్పడాల కర్రతో మామూలే కదా. కాబట్టి అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదా ఏ సాయంత్రం మాట ఆఫీస్ అయిపోయి వస్తూ ఉంటావు, ఆవిడ గారేమో టీవీ సీరియల్స్ వస్తూ ఉంటుంది, నీకు ఒళ్ళు మంటుంది. అలాంటప్పుడు కూడా ఈ ఏలినాటి అనే ఎఫెక్ట్ కనపడుతూ ఉంటుంది. ఆ మహానుభావుడు నేను రెచ్చగొడుతూ ఉంటాడు. కాబట్టి ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, కొంచెం కూల్గా ఉండాలి అని చెప్తాడు. సరే అని చెప్పి వెళ్ళిపోయి అనుకున్నట్టుగానే మర్నాడు పంతులు గారు చెప్పినట్టుగానే ఒక అడుక్కునేవాడు వచ్చి నాన్న గొడవ చేస్తూ ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి, బాబు ఎందుకే అరుస్తావు అనవసరంగా, పొద్దున వాడు ఆడవాళ్ళు వంట పనులు ఉంటారు, మా పనులు మేము ఉంటాం, ఎందుకే పొద్దున అరుస్తావు, ఇదిగో రూపాయి తీసుకో వెళ్ళని చెప్పి కామ్గా పంపించేస్తాడు. అలాగే సేమ్ అలాగే సాయంత్రం ఇంటికి వచ్చేటికల్లా మేడం గారు టీవీ సీరియల్స్ వస్తూ కూర్చుంటారు. కొంచెం ఏంది ఆఫీస్ నుంచి వచ్చాడు ఇంట్లోకి వెళ్ళారు అనుకుంటుంది, అంత పట్టించుకోరు. ఈయన గారికి అప్పుడు అర్థం అవుతుంది, అమ్మో గొడవ పడకూడదు, లేమో గొడవ కానీ బంగారం అప్పటి వరకు లేదు, కొత్త పనులు వస్తాయి. బంగారం టీవీ సీరియల్స్లో నిలమైపోయినట్టున్నావు, ఓ పని చేయి, దాకో టిఫిన్ చేసుకుందాం, టిఫిన్ చేసుకుని ఇద్దరు కూడా శుభ్రంగా తినేసి టీవీ ఇద్దరం కలిసి చూద్దాం, నేను ఎప్పుడు చూడలే కదా చూద్దాం అని చెప్పి నేను ఇంకా లౌక్యంగా మాట్లాడి ఆయన పని కాయించుకుంటాడు. ఇలా వెళ్తూ ఉంటుంది మొత్తంగా 7 ఏళ్ళు గడిచిపోతాయి. అలాగే గడిచిపోయిన తర్వాత మళ్ళీ పంతులు గారి దగ్గర, సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమన్నా 7 ఏళ్ళు అయిపోయింది, మరి ఏంటి సార్ అంటే, ఏం లేదు, నీ మనసుకి ఏది తోస్తే అది నువ్వు ప్రవర్తించి, ఏలినాటి చేయలేదు, ఏం లేదు, నువ్వు కింగు అని చెప్పి పంపిస్తాడు. సరే
ఆ 2 రోజులు పోయాక ఆవిడ ఏదో కాఫీ ఏదో పట్టుకొస్తుంది, వేడిగా ఉండదు, టేస్ట్ ఉండదు. మనసులో కోపం వస్తుంది. ఇన్నాళ్ళు బట్టి ఇంకా కామ్గా ఉన్నాడు కదా, అందుకని చెప్పి మనసులోంచి మైండ్కి సిగ్నల్ పంపిస్తాడు. మా ఆవిడని కొట్టు, మా ఆవిడని తిట్టు అని చెప్పి సిగ్నల్ పంపిస్తాడు. ఆ మైండ్ ఏమో చేతికి సిగ్నల్ ఇస్తుంది, నువ్వు కొట్టు అని. ఈ నోరు కూడా సిగ్నల్ ఇస్తుంది, నువ్వు తిట్టు, గట్టిగా తిట్టాను. కానీ 7 ఏళ్ళ బట్టి స్వచ్ఛపడిపోయి ఉన్నాయి కదా ఈ నోరు, చేతులు అది కూడా. ఇక అవి ఆ కమాండ్ని ఎలా చేయకుండా ఆ నోరు అంటది, బంగారం కాఫీ అంత రుచిగా లేదు, పెద్ద బాగాలేదు, సర్లే ఏదో హడావిడే చేసినట్టుందో, రేపటి నుంచి కొద్దిగా కాఫీ బాగపెట్టు అని చెప్పి కొంచెం పీస్ఫుల్గా మాట్లాడడం వాళ్ళు. సరే అలా అయిపోయింది. ఒక 4 రోజులు పోయాక ఒక పెళ్లి రోజు వస్తుంది వాళ్ళది. ఒక గుడికి వెళ్తారు, వెళ్ళి గుడిలో దండం పెట్టుకుంటారు. వాళ్ళ ఆవుని అడుగుతాడు, ఏం దండం పెట్టినాడు అంటే, ఆవిడ అదే నాకు మీకంటే ఎక్కువ ఎవరు ఉన్నారండి, మీరు బాగుండాలని దండం పెట్టుకున్నాను అంటే, ఆయన కొంచెం అట్టే రొట్టె తాగుపోతాడు. అయినప్పటికీ ఇంకా యాంగ్జైటీ, అసలు ఏం కోరుకున్నా గురించి ఆయన అడుగుతాడు, అసలు ఏం కోరుకున్నావు ఏంటి అంటే, వద్దంటే ఎందుకంటే మీ గురించి అంతకంటే ఉందంటే అట్లా లేదు చెప్పు. ఇంకా తప్పనిసరి అన్నాడు. సరే మరి తిట్టకూడదు వెళ్తాడు, తిట్టలేదు చెప్పాడు. ఏం లేదండి, 7 ఏళ్ళ బట్టి హాయిగా ఉంది మాకు, అనకూడదు కానీ ఏ గడ్డెట్టినా శుభ్రంగా తింటారు. ఒకవేళ మాకు ఈ టీవీ సీరియల్ పిచ్చలో పడి మా గొడవలో మేము ఉంటే మీరు ఏదో హోటల్కి ఏదో తెచ్చుకుని తింటున్నారు, ఏ బట్టలు కొనుక్కున్నా, ఏ చీరలు కొట్టుకున్నా, ఎంత ఖర్చు పెట్టినా ఏం మాట్లాడుకుంటున్నారు. ఏదో మాకు 7 ఏళ్ళు బాగానే ఉంది, అవకాశం ఉందంటే ఇంకో 7 ఏళ్ళు ఆ 7 ఏళ్ళు చేయను మా ఆయన నెత్తివే బారే బాబు దండం పెట్టుకుందండి అని చెప్పి కొద్ది భయపడుతూ చెప్తుంది. అప్పుడు ఈయన మైండ్కి కమాండ్ ఇస్తాడు, మా ఆవిడని గట్టిగా కేకలే మొదలించు, అవసరమైతే చేత్తో 2 దెబ్బలు కుట్టాడు. ఈ బాడీలో పార్ట్లు అయ్యి చెప్పిన మాట ఏంటో మానేసి కదా, అప్పుడు నోరంటది, బంగారం ఈ మాత్రం నాకింత ఎలా కోలంగా చెప్పాలా నువ్వు, దాందే ఉంది, నా తలరాలు బాగోపోతే నా జీవితాంతం ఏలాడిచిన నాణ్యత మీద ఉంటుంది, ఈ మాత్రం నాకు నువ్వు కోరుకోవాలా, దేవాలయంలో ఇలాంటి ఎలాగోలాలు ఇప్పుడు ఆడకే, ఇలాంటి ఇంటి దగ్గర ఎలాగోలాలు ఆడుకున్నాం అని నోరు అంటుంది. చెయ్యేమో శబాష్ అని ఆవిడ పొద్దు మీద పెడుతుంది. ఈయన అర్థం అవ్వదు, ఏళ్ళు ఆడిచేనంటే ఎందుకు బతికి రాకుండా పోవడమా అని అనుకుంటాడు. అప్పుడు అర్థమైంది, ఇల్లు ఆడిచేయాలంటే ఏమీ కాదు బాబు, ఏమీ పనికి రాకుండా పోవడం. అది సరదాగా చిన్న పెట్టగలదు.